రెండు తెలుగు రాష్ట్రాలల్లో వానలే వానలు శానా జాగల్లా చినుకులు పడతనే ఉన్నాయి. జరంతసేపు ఆగినట్టే ఆగుతుంది, మళ్ళా పడుతున్నది. వాన పడని కారణేమో అంత సల్లసల్లగా ఉన్నది. 3-4 రోజులు వానలున్నాయట. హైదరాబాద్లోనైతే అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దు అని అంటున్నారు. సరే మరి ఈ వాన జయంగా పరిస్థితి ఏడేడ ఎట్లున్నదో చూద్దాం పాండ్రి. మొదలు కరీంనగర్ నుంచి షురూ చేద్దాం. కరీంనగర్ లో పడుతున్న వానలకు ఒక దిక్కు వాగులు వంకలు పొంగి వరులుతుంటే ఇంకో దిక్కు పాపం ఈ పెళ్లి పిల్లగాడు మండపానికి పోకుండా అయింది. 4 గంటలైతున్నదట. పిల్ల ఆడున్నది, పిల్లగాడి ఈడున్నాడు. ఇట్లయితే కష్టమే ఉన్నదని చెప్పి ఇగో సుట్టపోళ్ళు అందరు కలిసి నీళ్ళ నుంచి ఇట్లా మోసుకపోయినరు పిల్లగాడిని. ఇక హైదరాబాద్ లో పడుతున్న వానలకు నాలాల నుంచి నీళ్లు వంగిపోతున్నాయి. యాకుత్పురాలనైతే మేకకు ఆకులు కోసుకొద్దామని పోయినవు కన్నా ఇగో కాల్ జారి నాలీలా పడితే నిచ్చెనేసి బయటికి తీసిండ్రు. అట్లనే మాదాపూర్ లో నాలా రోడ్డు కొట్టుకపోయేసరికి ఇగో వరద మొత్తం ఇట్లా పోతున్నది. ఇంకా మేదీపట్నము, రాజేంద్రనగర్, ఓల్డ్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ చాలా చోట్ల వాన పడుతూనే ఉన్నది. జర్రంతసేపు ఆగినట్టు చేసినా మళ్ళా పడుతున్నది. ఇక వరంగల్లో చూస్తేనైతే మునిగిపోయిందా ఏంది అన్నట్టే అనిపిస్తున్నది. ఏడ చూసిన వార్తనే ఊర్లే మునిగిపోయినాయి కొన్ని జాగల్లో పాపం. ఆదిలాబాద్ లో కూడా ఇదే వాన, నల్గొండలో కూడా వాన పడుతూనే ఉన్నది. అటు మహబూబ్ నగర్ లో అంతే వాన, మెదకు, ఖమ్మం అంతటా వాన దంచి కొడుతున్నది. ఈ వానలు చేయబట్టి కొన్ని జాగల్లో బల్లకు సెలవులు ఇచ్చిండ్రు. అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారు. వాతావరణ శాఖ వాళ్ళు అయితే కొన్ని జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ ఉన్నదని చెప్పిండ్రు. తెలంగాణ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. తెలంగాణలో ఈరోజు ఎక్కువగా కూడా సెంట్రల్ జిల్లాలు అయినటువంటి సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా మనం రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా ఇంకొన్ని జాగాలనేమో ఆరెంజ్ అలర్ట్ ఉన్నది. హైదరాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, కుమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల్, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్స్. తతిమ జాగల్లో ఎల్లో అలర్ట్. ఇక తెలంగాణ పరిస్థితి ఇట్లుంటే అబ్బో ఏపీలో చూడాలే దేవా, అమరావతి రాజధాని జాగాను గుర్తుపట్ట రాకుండా ఇదేమన్నా శర్వా అన్నట్టు అయిపోయింది మొత్తం. అమరావతి ఐకానిక్ టవర్స్ అని చెప్తున్నారు కదా, అవి కూడా మునిగిపోయినాయి. గుంటూరు జిల్లాలనైతే ఫుల్ వర్షం. పెదకాకాని మండలం గొల్లమూడి ఊర్ల గుంటూరు శానల్ కాలువకు గండి పడితే 1000 ఎకరాల పంటలు మునిగిపోయినాయి. అంతేకాదు గల్లీలకు ఇండ్లకు నీళ్లు వస్తే జనాలు మస్తు కష్టాలు పడుతున్నారు. రాత్రంతా నిద్ర లేకుండానే ఉన్నారట. 1 గంట కరెంట్ పోయింది, ఇంకా అక్కడి నుంచి నీళ్లు ఇంటికి వచ్చేసినాయి. అయినా కూడా మంచాలు కూడా తేలిపోయి గడపట్టోకి వచ్చేసినాయి. అధికారులు ఎవరు రాలేదండి, ఇంతబట్టికి ఎవరు పట్టించుకోలేదు, రాలేదు. పబ్లిక్ చూస్తున్నారా, వానలు బాగున్నాయి కాబట్టి అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకుండ్రి. జాగ్రత్త సుమి, సరేనా?